నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల వారీగా విశ్లేషించే ఒక వినూత్న కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఇప్పటికే చాలా నియోజకవర్గాల మీద మన అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అధికార వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది, ఎన్నికల పొత్తులో ఉన్న జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే వివిధ అంశాల మీద మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం అనకాపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. అనకాపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది బెల్లం మార్కెట్. ఇది మొత్తం అసలు ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్. అంత బెల్లం మార్కెట్ ఇక్కడ ఉన్నది. చాలామంది ఈ బెల్లం ఉత్పత్తిదారులు కానీ బెల్లం పరిశ్రమ మీద ఆధారపడి చాలామంది జీవనోపాధి సంపాదించుకుంటూ ఉంటారు. అటువంటి బెల్లం మార్కెట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ఆంక్షలు విధించింది. నల్లబెల్లము వీటికి సంబంధించిన ఆంక్షల కారణంగా అసలు చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. దీన్ని ఈ బెల్లం మార్కెట్ని మనం కాపాడుకుంటే చాలామందికి ఉపాధి దొరుకుతుంది అన్న ఆలోచనతోటి పని చేయాల్సిన అధికార పార్టీ మనుషులు అందరూ, నాయకులందరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల్లో మునిగిపోయి ఉన్నారు. దాంతో ఇక్కడ మొత్తం కూడా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఇక్కడ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చాలా దూకుడుగా మాట్లాడుతుంటాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా విమర్శించడంలో రోజా, కొడాలి నాని తర్వాత ప్లేస్ ఈయనకే ఉంటుంది. ఈయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు కానీ ఆయన శాఖ గురించి ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు అయితే కనపట్టలేదు. ఈ మొత్తం కూడా ఇతను చాలా లూజ్ టాక్ కూడా చేస్తూ ఉంటాడు. ఈ గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉండి చాలా బాధ్యతగా ప్రవర్తించాల్సిన వ్యక్తి ఏదో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటూ ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడం వల్ల తనకేదో పెద్ద పబ్లిసిటీ వస్తుందని, అదంతా చూసి జగనన్న చాలా సంతోషపడతాడని ఈ విధంగా అనుకుంటుంటాడు. కానీ ఇప్పుడు ఈయనకే ఇక్కడ టికాణా లేకుండా పోయింది. అక్కడ టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎక్కడికి పంపిస్తారో కూడా తెలియదు. ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఈయన రెప్యుటేషన్ తోటి ప్రజలు ఈయన్ని చూసే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. మొత్తం అన్ని సమస్యలే. మొత్తం అనకాపల్లి నియోజకవర్గంలో మొత్తం సమస్యలే. నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్ల పేరుతో 2800 ఎకరాల ప్రభుత్వ బంజరు భూముల్లో లేఅవుట్లు వేశారు. మొత్తం వాటిని అన్నీ కూడా బినామీ పేర్లతోటి ఆక్యుపై చేసుకున్నారు. మొత్తం వాళ్ళకే ఉంటాయి. బినామీ పేర్లతోటి జగనన్న ఇళ్ల కాలనీల్లో స్థలాలు మొత్తం కొనుక్కొని మొత్తం ఒక్కొక్క ప్లాట్కి 2 లక్షల చొప్పున అమ్ముకుంటున్నారు. ఇది ఈ నియోజకవర్గంలో వైసీపీ సాధించిన పెద్ద ఘనకార్యం. ఈ విధంగా మొత్తం అనకాపల్లి నియోజకవర్గం అందులోనే కాకుండా ఉత్తరాంధ్రలో మొత్తం భూములు, సహజ వనరులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు అనేది మాత్రం ప్రజల్లో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినది. దాంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా వ్యతిరేకంగానే ఉంది. ఇక్కడ అసలు ఈ నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఎక్కడైనా అక్రమ సంపాదనకి అలవాటు పడ్డ వాళ్ళు ఒక డిసిప్లిన్లో ఉండలేరు. మాకు ఎక్కువ వాటా కావాలంటే మాకు ఎక్కువ వాటా కావాలని అందరూ తన్నుకోవడమే సరిపోతుంది. అందులో భాగంగానే ఇక్కడ కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ అసలు మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకిను ఈ గుడివాడ అమర్నాథ్కి వాళ్ళకి అసలు చాలా పోరాటం ఉంది. అందువల్ల ఎవరు కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనపట్టలేదు. ఎంపీ సత్యవతి కూడా ఈసారి ఇక్కడ పోటీ చేయాలని అనుకుంటున్నది. కాబట్టి మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గ్రూపులుగా తగాదా ఉంది. దాడి వీరభద్రరావుకిను ఈ గుడివాడ అమర్నాథ్కి చాలా కాలంగా వైరం నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో మొత్తం అనకాపల్లి నియోజకవర్గం మొత్తం కూడా ఒక రాజకీయంగా ఒక నివురు కప్పిన నిప్పులాగా ఉంది. అనకాపల్లిలో కాపు, గౌర సామాజిక వర్గాలు చాలా బలంగా ఉంటాయి.
ఈ మొత్తం ఈ కులాల సామాజిక సమీకరణాలు వీటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన మీద మొత్తం సానుభూతి చాలా ఎక్కువగా ఉంది. ఈ సానుభూతి కారణంగా వైసీపీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, ఈయనకి సానుభూతి ఉంది కాబట్టి మొత్తం తెలుగుదేశం పార్టీకి చాలా సానుకూల వాతావరణం ఉంది. తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యల్ని, నాయకత్వ సమస్యల్ని పరిష్కరించుకుంటే ఇక్కడ వైసీపీకి చాలా కష్టకాలం దాపురించినట్టే చెప్పుకోవచ్చు. మరో నియోజకవర్గం పరిస్థితిని విశ్లేషించుకుంటూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.